ఎయిర్ పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అవుతుంది, అలాగే వాటర్ వల్ల డ్యామేజ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఈ రోజు మనం తీసుకునే ఆహారం ఏదంటే మొత్తం కల్తీ కల్తీ కల్తీ. ఇప్పుడు నేను ఈ అవగాహన మీకు ఎందుకు నేను ఇస్తున్నానంటే, ప్రతిదీ చూడండి, మనం ఎయిర్ మన చేతుల్లో లేదు, ఫుడ్ మన చేతుల్లో లేదు, కానీ ఫుడ్ కూడా ఎంత కల్తీ జరుగుతుందంటే ప్రతి ఒక్కటి కూడా టోటల్ కల్తీ. ఈరోజు చూసుకుంటే పాలు కొంటున్నాం, ఒకప్పుడు పాలు ఎలాగుండేవి, న్యాచురల్ గా ఆవులు గేదెల నుంచి తీసుకున్నాం. ఈ రోజు అన్ని ప్యాకెట్లే కదా, మరి ప్యాకెట్ లో పాలు కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. కానీ ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే కల్తీ. అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది, ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటిది అసలు? న్యూస్ పేపర్ నూనె కాదు, న్యూస్ పేపర్. అంటే ఇక్కడ న్యూస్ పేపర్ చెప్పారంటే అది అబద్ధం నిజమా? నేను చెప్తే అబద్ధం, కానీ న్యూస్ పేపర్ చెప్తే నిజం. కాబట్టి ఇంత క్లియర్ గా చూపిస్తున్నారు. వంటల్లో కల్తీలు మంట, అవినీతి ఉత్పత్తి, అంటే ఇవన్నీ కూడా మనకి చూసి ఊరుకుంటాం కాబట్టి కొద్దిగా అవగాహన. తక్కువ దొరికేయాలి ఏంటండి, తక్కువ దొరికాలి. తక్కువ దొరికితే ఏం దొరుకుతాయి? కల్తీలే కదా అవుతాయి. సో కాబట్టి కరెంట్ ఎక్కడైనా తక్కువ దొరుకుతుందా? గ్యాస్ ఎక్కడైనా తక్కువ దొరుకుతుందా? దొరకదు. కాబట్టి దాని రేట్ ఎంత అయితే అంత కొనేస్తాం, అవునా కదా? తక్కువ రేట్లు కొంటే అన్ని కల్తీలు ఉంటాయి. సో అదే విధంగా చూసుకుంటే ఏదన్నా ఇప్పుడు చూస్తే ఏంటిది కెమికల్ భోజనం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ గాలి నీరు భూమి కలుషితం, విచ్చలవిడిగా ఎరువులు వాడటం. అంటే ఈ రోజు మనం తినే ఆహారం మొత్తం అంతా కూడా ఎరువులతోటి పండిస్తున్నారు కాబట్టి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అదే విధంగా చూస్తే ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కుంటే ఆ ఫ్రూట్స్ ఏం చేస్తున్నారంటే కలర్ఫుల్ గా కావాలి కదా మనకి, కలర్ఫుల్ గా కావాలదా? ఫ్రూట్స్ అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి కానీ పనులేదు, అంతే కదండి. అదే విధంగా చూసుకుంటే పండు కొరికితే కడుపులో కలవాలి. అంటే ఏదన్నా ఈరోజు చూసుకుంటే మనం యాపిల్స్ ఎప్పుడైనా మీరు కొనేటప్పుడు పైన స్టిక్కర్ ఉంటుంది చూసారా? స్టిక్కర్ పీక్ చూస్తే మీకు తెలియని ఒక ఇంజక్షన్ ఆ ఫ్రూట్ ఖండిస్తారు. అర్థమైంది మీకు? నిల్వ ఉండడానికి, ఎక్కువ కాలం ఉండడానికి, మేము పాడవకుండా ఉండడానికి. మనం ఏమనుకుంటాం, స్టిక్కర్ చూసి అబ్బాయి బ్రాండెడ్ అనుకుంటాం.